శ్రీశైలం వెళ్లే వాహనదారులకు గుడ్ న్యూస్. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలను తిలకించడానికి భక్తులు బారులు తీరుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఈసారి 8 నుంచి 10 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీశైలం వెళ్లాలంటే నల్లమల అడవి గుండా వెళ్లాల్సుంటుంది. దీంతో ఇప్పటి వరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే ఆ మార్గంలో ప్రయాణించేందుకు అనుమతుండేది. ప్రస్తుతం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 23 నుంచి మార్చి 1వ తేదీ వరకు నల్లమల అడవి మార్గంలో 24 గంటల పాటు వాహనాలకు అనుమతిస్తున్నట్లు అమరాబాద్ టైగర్ రిజర్వ్ డివిజనల్ ఆఫీసర్ రామ్మూర్తి చెప్పారు. అయితే వాహనదారులకు కొన్ని షరతులు విధించారు. వాహనాలు 40 కిలోమీటర్ల స్పీడ్ మించకూడదు. హారన్ మోగించడం, ప్లాస్టిక్ వాడకంతో పాటు అడవిలో వాహనాలు ఆపడం, మద్యం సేవించడం, వంట చేసుకోవడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. పాదయాత్రగా వచ్చే స్వాములకు ఫారెస్టు శాఖ ఆధ్వర్యంలో మన్ననూర్, అదేవిధంగా వటవర్లపల్లి, దోమలపెంట దగ్గర తాగునీటి వసతి, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయనుంది. ఇదిలా ఉంటే శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నెల 19వ తేదీ నుంచి ఆత్మకూరులోని నంద్యాల మలుపు వద్ద తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. తనిఖీ కేంద్రం వద్ద ప్రతి వాహనాన్ని పరిశీలిస్తారు. సామర్థ్యానికి మించి లోడుతో వెళ్లే చర్యలు తీసుకోనున్నారు. నిబంధనలు అతిక్రమించిన వాహనాలకు పర్మిషన్లు రద్దు చేయడం, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం, జరిమానాలు విధించనున్నారు.